నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే మంత్రి లోకేష్ గారు సభలో మాట్లాడుతున్నారు ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎన్సీసీ ఉండేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము దీనికి అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఎన్సీసీ విషయంలో కూడా సానుకూలంగా స్పందించారంటూ ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి విందాం ప్లే గ్రౌండ్ కి వచ్చేగల మనం జియో నంబర్ 88/7/2008లో జియో ఉంది అధ్యక్ష. జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ పట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చేగల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున నేను ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరుతాం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చేగల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్ కి వచ్చేగల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందల నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా లాస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఇప్పుడు జీతాలు సకాలంగా చెల్లిస్తున్నారా, ఎంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు దానిపైన మొన్న ఒక ఇష్యూలో జరిగితే దానిపైన మేము డీటెయిల్స్ సేకరిస్తున్నాం. కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది దానిపైన. అంటే వాళ్ళ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఇచ్చేదానికి అనుకూలంగా లేరంటే దాన్ని ఎట్లా చేయాలనే దానిపైన వచ్చే వారం ప్రైవేట్ యజమానితో కూడా కూర్చుని వాళ్ళకున్న సమస్యలతో పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అది ఎట్లా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరం ఉందో అది తీసుకుని ఒక ఆన్లైన్ మెకానిజం ద్వారా చేయాలనే లక్ష్యంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇది ఇంకా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఇక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల వైపు అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు సంబంధించి ఎంతో ఇప్పుడున్న దానికంటే మరింత అభివృద్ధి చేకూరాలని కూడా చూసినటువంటి పరిస్థితి. అదే దిశలో కూడా అడుగులు వేస్తున్నారు అందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాము. రోజుకొకటి కూడా ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్సీసీ ఉండేందుకు కూడా ఆ సిస్టమ్ని కూడా నియమించాలి, అలాంటివి కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పిల్లలకి ఇంటర్ విద్యార్థులకు కావచ్చు, స్కూల్ పిల్లలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎన్సీసీ అనేది ఎంతో ఉపయోగకరం అంటూ కూడా ఇక ఆయన దీన్ని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీనికి కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి అక్కడ ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు, ఇంకా ఎంత అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేయబోతున్నారన్నది మరికొద్ది రోజుల్లో కూడా మనం చూసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఒక విజన్ అయితే పెట్టుకున్నారు. 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలన్నది ఆయన మైండ్లో ఒక క్లియర్ కట్గా అయితే ఖచ్చితంగా ఉంది. ఆయన ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, ప్రజల మధ్య మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయన చెప్తూనే ఉంటారు.
ఆయనకంటూ ఒక విజన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆనాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఒక విజన్ అనేది పెట్టుకుంటారు. ఒక విజన్తో ముందుకు వెళ్ళేటువంటి మనిషి ఆయన. ఇక ఆయన బాటలో కూడా మంత్రి నారా లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే దిశలో కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. చూడాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉండబోతోంది అన్నదానికి ఈరోజు మనం ఎన్నో నిదర్శనాలు చూస్తున్నాం. సో ఇలాంటివి మరిన్ని చూస్తూనే ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారన్నది మరింత వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.